సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ఈ నెలకు 2,40,939 మంది లబ్ధిదారులకు 102.16 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ గురువారం ఉదయం 6 గంటలకే మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో 6వ డివిజన్ చిలకలపూడిలో లబ్ధిదారు కొమ్మెదు విజయలక్ష్మి గృహం సందర్శించి ఆమెకు 4,000 రూపాయలు వితంతు పింఛన్ కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 25 మండలాలు మచిలీపట్నం నగరపాలక సంస్థతో పాటు 4 మున్సిపాలిటీల 507 సచివాలయాలు 4,331 మంది సచివాలయ ఉద్యోగులతో ఆగస్టు నెలకు 2,40,939 మంది లబ్ధిదారులకు 102.16 కోట్ల రూపాయలు పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బాపిరాజు, మున్సిపల్ సిబ్బంది కలెక్టర్ వెంట ఉన్నారు. పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా సామాజిక పింఛన్లు పెంపు చేసినట్లు రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 49వ డివిజన్ పరిధిలోని ఎస్టీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 100% అంగవైకల్యంతో మంచానికి పరిమితమైన దివ్యాంగులకు ప్రభుత్వం 15,000కు పెంపు చేసిందన్నారు. అదేవిధంగా సామాజిక పింఛన్ నెలకు 3,000 నుంచి 4,000కు పెంపు చేస్తూ లబ్ధిదారులకు అందిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 2.42 లక్షల మందికి ఉదయం నుంచి పింఛన్లు పంపిణీ జరుగుతోందన్నారు. కలెక్టరేట్ జిల్లాలో అన్ని ఎంపీడీఓ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి పింఛన్ల పంపిణీ పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, మాజీ పార్లమెంటు సభ్యులు కొనకళ్ల నారాయణరావు, టీడీపీ నాయకుడు బూరెగడ్డ వేదవ్యాసు, జనసేన నాయకుడు బండి రామకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ బాబా ప్రసాద్, గొర్రెపాటి గోపీచంద్, ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమం 1వ తారీఖు ఉదయం 6 గంటల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది 2వ నెల పెన్షన్ కార్యక్రమాన్ని డిస్ట్రిబ్యూషన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం అన్ని ప్రాంతాల్లో కూడా దాదాపు ఇప్పటికీ 80 to 90% ఇవాళ పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కూడా అయిపోయింది. ఇది చాలా శుభ పరిణామం. ఎందుకంటే ఆనాడు స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు గారు పెన్షన్ విధానానికి శ్రీకారం చుట్టింది ఎన్టీ రామారావు గారు. ఆనాడు 35 రూపాయలతో స్టార్ట్ అయ్యి 75 రూపాయల నుంచి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు దాదాపు 20-25 సంవత్సరాల పైన కేవలం 200 రూపాయలకే పరిమితం చేస్తే తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2014లో 1000 రూపాయలు చేయటం, మళ్ళీ వెంటనే దాన్ని 2,000 రూపాయలు చేయటం, 2019 వరకు కూడా 2,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్కరికి అర్హులందరికీ ఇవ్వడం కూడా జరిగింది. అట్లాగే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 3,000 చేస్తానని చెప్పి మాయమాటలు చెప్పి సంవత్సరం పాటు మరి అప్పుడు 200 చొప్పున పెంచుతూ చివరికి మరి సరిగ్గా కూడా సక్రమంగా ఇవ్వలేదు. గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఆనాడు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఏప్రిల్ మాసం నుంచి అధికారంలోకి వచ్చింది జూన్లో వస్తే ఏప్రిల్ మాసం నుంచే 3 నెలలు కూడా కలిపి జూలై 1వ తారీఖున 7,000 రూపాయలు అందించడం జరిగింది. 4,000 రూపాయలు పెంచిన పెన్షన్తో పాటు 3,000 రూపాయలు ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి 7,000 రూపాయలు చొప్పున గత నెలలో ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా 4,000 రూపాయలు మరి ఇంత పెద్ద ఎత్తున ఇవ్వడం, అలాగే 100% వికలాంగులైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం నిజంగా చాలా తృప్తిగా ఉంది. నేను ఇప్పుడే చిన్నాపురంలో ఇచ్చి వచ్చాను. ఇంజనీరింగ్ చదువుకున్నాడు పాపం బిడ్డ. ఇంజనీరింగ్ చదువుకుని జాబ్కి వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్ అయ్యి పూర్తిగా అతను అవయవాలన్నీ కూడా దాదాపు 4 నెలలు కోమాలో ఉన్నాడు. కాళ్ళు చేతులు పడిపోయినాయి, మాట కూడా సరిగ్గా రావట్లా, కేవలం పాకుతో తిరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి అతనికి 15,000 రూపాయలు ఇస్తే నిజంగా అతను చంద్రబాబు నాయుడు గారిని దేవుళ్ళ కొలుస్తున్నారు. అలాగే ఇక్కడ ఈరోజు ఇప్పుడు యానాదుల కాలనీలో ఇచ్చాం. ఇక్కడ పూర్తిగా యానాదులు నిరక్షరాస్యులు, ఏమీ తెలియదు వాళ్ళకి ఇవాళ చాలా ఆనందంగా వాళ్ళందరూ కూడా. కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా వాళ్ళ పెన్షన్లన్నీ కూడా పెంచి మరి 4,000 రూపాయల పెన్షన్, మరి అదే వికలాంగులకైతే 15,000 రూపాయల పెన్షన్ ఇస్తూ ఉంటే వాళ్ళ కళ్ళలో ఉన్న ఆనందం. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి నాశనం చేసిన, ఖజానాలో డబ్బులు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు పేదవారి కోసం మరి సంక్షేమ కార్యక్రమాన్ని ఇచ్చిన మాట ప్రకారంగా నడుపుతుంటే వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడతా ఉన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే సత్తా ఒక కూటమి ప్రభుత్వానికి ఉంది.
కూటమి ప్రభుత్వంలోనే పేదవారికి, వృద్ధులకి, వికలాంగులకి 5 గంటలకల్లా మరి ఎంతో సంతోషంగా మినిస్టర్ గారు నారాయణరావు గారు అలాగే యాస్ గారు అందరూ కూడా పేదలకి పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంతో ఉన్నారు. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం కాపాడుకుంటాం కూటమి ప్రభుత్వం వల్ల అవుతుందని నిరూపించారు. ఒక అన్నదమ్ముల్లాగా పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి చంద్రబాబు నాయుడు గారు ఇక కార్యక్రమాన్ని ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు. ప్రజలందరూ మంచి సంతోషంగా ఉన్నారు. ఒక నియంత పాలన పోయింది, ఒక సంతోషమైన పాలన వచ్చిందని ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్పుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేసి దివాళా తీసి కొత్త ప్రభుత్వానికి ఏమీ మిగల్చకుండా చిప్ప చేతికి ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆయనకున్నటువంటి అపార అనుభవం, పరిపాలన అనుభవం, పేదల సంక్షేమం మీద ప్రత్యేకమైన శ్రద్ధతోటి పెన్షన్లు గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా పెంచి మరి ఇవాళ కిందటి నెల 7,000 రూపాయలు ఆయన ఏప్రిల్ నుంచి ఏదైతే అనౌన్స్ చేశారో చంద్రబాబు నాయుడు గారు 7,000 రూపాయలు ఇచ్చి ఇబ్బందులు, రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు మీకు తెలియదు కాదు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఆ ఇబ్బందులు ఉన్నా కూడా అధిగమించి పేదల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ఇవాళ ఏ కార్యక్రమాలకి ఎలా ఉన్నా ముందు ఈ పెన్షన్స్ కార్యక్రమానికి మరి ప్రాధాన్యత ఇచ్చి 1వ తారీఖున మరి ఇవాళ పెంచిన 4,000 కానీ 6,000 కానీ 10,000 కానీ 15,000 కానీ ఇవాళ ఇస్తుంటే నేను కూడా ఇవాళ పొద్దున కంకట గ్రామంలో మరి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఒక ఆయన బండి మీద ఆయనకి ఇస్తుంటే చాలా ఆనందపడ్డాడు. 3,000 నుంచి 6,000 రూపాయలు నేను ఇవ్వగానే. అలాగే ఒక ముసలమ్మ ఆవిడకి ఇవ్వగానే నిజంగా ఇందాక రవి గారు చెప్పినట్టు కళ్ళల్లో ఆనందం, చాలా ఆనందంగా ఉండేవాడు. ఎందుకంటే ఇవాళ ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేసింది కూటమి ప్రభుత్వం. ఇవాళ పవన్ కళ్యాణ్ వైసీపీ సానుభూతి పరుడనే కక్షతో టీడీపీ శ్రేణులు తన జీవనాధారమైన దుకాణాన్ని తొలగించారని 27వ డివిజన్కు చెందిన యూనస్ వాపోయారు. 27వ డివిజన్ పరిధిలో చింతచెట్టు సెంటర్ సమీపంలో దశాబ్దాల కాలంగా నిర్వహిస్తున్న కూరగాయల దుకాణాన్ని ఆక్రమణ అని తొలగించి జీవనాధారాన్ని కోల్పోయేలా చేశారని యూనస్ అనే దుకాణదారుడు వాపోయాడు. కేవలం తను వైసీపీ సానుభూతి పరుడనే కక్షతో డివిజన్ కు చెందిన టీడీపీ నాయకులు తన దుకాణాన్ని ఆక్రమణ పేరుతో మున్సిపల్ పోలీస్ సిబ్బందితో తొలగించారని యూనస్ తెలిపారు. రాజకీయ వైరం నేపథ్యంలో జీవనాధారంపై దెబ్బతీయడం దారుణమని అతడు వాపోయాడు. ఇది ఇక్కడ షాపు 50 సంవత్సరాల నుంచి ఉంది. మా తాతగారు నడిపించారు, మా తాతగారి తర్వాత మా నాన్నగారు నడిపించారు, తర్వాత నేను నడిపించాను. అయినా కూడా నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని చేశానని చెప్పి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడానని చెప్పి ఇక్కడ రాళ్లకొట్ట రాము మరియు తెలుగుదేశం పార్టీ మైనార్టీ లీడర్ ఒకడు ఉన్నాడు. వాడు ఇప్పుడు నమాజ్ చదువుతున్నాడు. నమాజ్ చదివితే అరే పూర్తిగా ఇదే అవుదు, ఇలాంటి పనులు చేస్తే కూడా దేవుడు ఇది చేస్తారని చెప్తున్నాను. అందుకని నాతో బదులు నేను బతుకుతూ మళ్ళీ ఇలాంటి పేదోళ్ళు కూడా బతుకుతున్నారు, వాళ్ళు కూడా కడుపు కొట్టాడు. దీనికి అల్లా క్షమించాడు, దీనికి తగిన మూలం చెల్లిస్తాడు దేవుడు. 5 సంవత్సరాల్లో వాళ్ళు జీవితం మొత్తం అయిపోద్ది అనుకుంటున్నారు. వాళ్ళు 5 సంవత్సరాల్లో మీ జీవితం నేను బతికి ఉంటే 5 సంవత్సరాల తర్వాత దీనికి ప్రతి మూలం కూడా చెల్లిస్తాను. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కక్ష సాధింపుగా నా కొట్టు మొత్తాన్ని తీసేయడం జరిగింది. ఇది ఇక్కడ మచిలీపట్నంలో 2,000 కొట్లు ఉన్నాయండి. ప్రత్యేకంగా నా కొట్టు ఒకటే, ఎవరికి అడ్డం లేదు. ఇక్కడ ట్రాఫిక్ వాళ్ళు ఒక్కసారి కూడా ఒక పెట్టుకు వేసి పెట్టడం కూడా జరగలేదు. అట్లాంటిది జేసీపీ గారు, మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని నా కొట్టుని తీపించడము, రౌడీయిజంగా పోలీస్ అండాన్ని పెట్టుకొని నా కొట్టుని తీపించడం జరిగింది. దీని మూలంగా జేసీబీ గారి దగ్గర మా సోదరుడు అయిన రబ్బాని అక్కడి దగ్గర నుంచి ఇండిషన్ ఆర్డర్ తీసుకుని వచ్చినా కూడా అతను చూడకుండా అది తీసేయడం జరిగింది. దీనికి గట్టిగా మూల్యం చెల్లిస్తారని చెప్పి రాబోయే రోజుల్లో చాలా కఠినంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. వాడు వాడికి 1 నెల రోజులు కూడా టైం ఇవ్వకుండా, 1 వారం రోజులు కూడా టైం ఇవ్వకుండా వాడికి హఠాత్తుగా వచ్చి కొట్టు మీద పడిపోయారు. వాళ్ళు కూరగాయలు అమ్ముకుంటానికి కూడా టైం ఇవ్వలేదు, అలా లాగేశారు. వచ్చి మీరు న్యాయం ఏమైనా ఉందా? తీస్తే తర్వాత తీసేయండి. వీళ్ళందరికీ తీరా వాడు ఒక్కడికే తీస్తారా? వాడందరికీ తీరా వాళ్ళందరూ ఏం చేయరా? చెప్పరా?
కూరగాయలు అమ్ముకునేదాకా టైం కూడా ఇవ్వరా? మమ్మల్ని అందరినీ పోషించే మా అబ్బాయి ఒక్కడే ఉన్నాడు, మాకు న్యాయం చేయరా మీరు? ఎవరు చూస్తారు? వాడు చిన్న చిన్న పిల్లలు గల వాడు కూరగాయలన్నీ ఎన్ని పాడైపోతాయో అదైనా ఆలోచించారా మీరు? తీయండి, తర్వాత తీయాలనుకుంటే మీరు ఒక్క వారం రోజులు కూడా టైం ఇవ్వకుండా అలా తీసి పారేశారు. పెద్దవాళ్ళు మీకేమైనా న్యాయం ఉందా? వాడి మీద మీరు ఎందుకు కక్ష కడుతున్నాడు? వాడు మీకు ఏం చేస్తున్నాడు? ఒక్కొక్క పద్ధతిలో ఒకళ్ళు ఉంటారు, ఒకళ్ళు రాజకీయంలో ఒకళ్ళు ఉంటారు. బంటుమిల్లిలో మానసిక వికలాంగురాలపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంటుమిల్లిలో మానసిక వికలాంగురాలపై అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బంటుమిల్లి రాజీవ్ గాంధీ మార్కెట్ ఏరియాలో నివసిస్తున్న కందుకూరి నరసమ్మ అనే మానసిక వికలాంగురాలపై 2 రోజుల క్రితం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో కోనాల వెంకటేశ్వరరావు అత్యాచారం చేయడంతో తీవ్ర రక్తస్రావం అవడంతో మహిళను బంధువులు నిగతీశారు. తాజాగా ఈ విషయం బంటుమిల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు మహిళను వైద్య పరీక్షల నిమిత్తం మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. చెప్పింది అయ్యా నెల చెప్పింది, అడిగిన ఎంత చెప్పకపోతే ఇంట్లో డబ్బులు పోయాయని చెప్తే పలానా ఆయన వచ్చాడు, బీరువా తీయలేదు కానీ నన్నే పట్టుకున్నాడు అని చెప్పి చేశాను. నా వేళ కూడా అంటాను, 15 సంవత్సరాల క్రితం కూడా నేను ఆ అమ్మాయిని పాడు చేశానని అంటున్నాడు. అంటే అప్పుడులో మేమెంతగా ఎవరూ పట్టించుకోవాలి, మాకు ఆ అబ్బాయి బయట ఎడితేనే తెలిసింది మాకు, లేకపోతే మాకు. బంటుమల్లి మార్కెట్కు చెందిన కందుకూరి కొండాలమ్మ అని ఆమె వాళ్ళ ఆడబడుచు అయిన 43 సంవత్సరాల వయసు గల మానసిక వికలాంగులపై వాళ్ళ ఇంటి దగ్గరలో ఉండే కోనాల వెంకటేశ్వరరావు అనే అతను మొన్న 26వ తేదీన ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెపై అత్యాచారం చేశాడని బంటుమల్లి పోలీస్ స్టేషన్ నందు రిపోర్ట్ ఇవ్వగా దాని మీద బంటుమల్లి పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడమైంది. మొన్న 30వ తారీఖు నైట్ 10 గంటలకండి. 43 ఇయర్స్ అండి. అతనిది 54 ఇయర్స్. కోనాల వెంకటేశ్వరరావు అండి. ప్రాథమిక విచారణలో అతని మీద గతంలో ఎక్సైజ్ కేసు ఏదో ఉన్నట్టు తెలిసిందండి. అవన్నీ ఆన్ రికార్డ్ తీసుకొస్తాను. బంటుమిల్లి మండలం అత్తమూరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా అత్తమూరు గ్రామంలో లబ్ధిదారులకు ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 4,000 రూపాయలను శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి పెన్షన్ లబ్ధిదారునికి ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయడం జరిగిందని, మొదటి రోజే మొత్తం పెన్షన్ పంపిణీ పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలను నియోజకవర్గంలో అమలు పరుస్తున్నామని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల్లోకి నెట్టేసినప్పటికీ అపార అనుభవం గల ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ఇంటింటికి పెన్షన్ 1వ తారీఖు ఇవ్వడం జరుగుతుంది అన్నారు. నియోజకవర్గంలోని పంచాయతీలో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసినట్లు తమ దృష్టికి వస్తున్నాయని, వాటిపై సమగ్ర విచారణ జరిపించి వారిపై తగు చర్యలు కూడా చేపడతామని కాగిత కృష్ణప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ వీరబాబు, కాశీ, వై శ్రీనివాసరావు, కె బాలాజీ, కె రవికుమార్, బి రమేష్, సచివాలయ ఉద్యోగస్తులు తదితరులు పాల్గొన్నారు. పెన్షన్లు పంపిణీ కార్యక్రమం భాగంగా అత్తమూరు గ్రామంలో డోర్ టు డోర్ పెన్షన్లు మరి ఉదయం 5 గంటలకే మొదలయ్యి పెన్షన్లన్నింటినీ కూడా పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి మనందరికీ తెలిసిన విషయమే, ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత మరి అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఏదైతే మరి మేనిఫెస్టోలో పెట్టారో ఆ అంశాన్ని వచ్చినటువంటి ముఖ్యమంత్రి బాధ్యతగా చేపట్టినటువంటి వెంటనే ఏదైతే పెంచుతామని చెప్పేసి మరి మొదటి నెల ఏ విధంగా పెన్షన్లు అయితే 5 గంటలకే ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ పంపిణీ చేశామో, మరి అదే తరహాలో ఈ 2వ నెలలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి రాష్ట్రాన్ని అప్పుల పాలలోకి చేసినటువంటి గత వైసీపీ ప్రభుత్వం మరి ఎన్ని ఇబ్బందులు గురి చేసినా కానివ్వండి, ఈ రోజున మరి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క మరి అనుభవంతో కానివ్వండి, మరి ఆయన ఏదైతే ఒక మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి మరి పెన్షన్దారులందరికీ కూడా ఇంటింటికే పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ రోజున మరి ప్రతి ఒక్కరు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ కూడా ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయడం లేదని ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చూస్తూ ఉన్నాం, రాష్ట్రంలో ఏ విధంగా
ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి డే 1 నుంచి మొదలుపెట్టి 30 మందిని చంపేశారు, 40 మందిని చంపేశారని చెప్పేసి కుట్రపూర్తిగా గతంలో ఏ విధంగా అయితే ఫేక్ న్యూస్లు ప్రచారం చేశారో అదే తరహాలో ఈ రోజున కూడా మళ్ళీ ఫేక్ ప్రచారాలు ఈ వైసీపీ నాయకులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు. పేదరికం లేని సమాజమే ప్రభుత్వ లక్ష్యమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. రాష్ట్రంలో పేదరికం లేని సమాజంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కోడూరులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతూ మంచాన ఉన్న దివ్యాంగురాలు వేమూరి కృష్ణకుమారి, గొర్లా అమ్మారావు, యాలకండ శేషగిరిరావు, భీమవరపు విలియం, పెద్ది చరాబండి రాజుల ఇంటికి వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకుని 15,000 రూపాయల పింఛన్ నేరుగా లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చి పేదరిక నిర్మూలన కృషి చేస్తున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఆర్ శ్రీనివాసరావు, ఎంఈఓ రామదాసు శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శుల వర్తి సుబ్రహ్మణ్యం, సచివాలయ సిబ్బంది, స్థానిక పార్టీ నేతలు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ కాలనీ మున్సిపల్ పార్కు నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ జరుపుతామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నగరంలోని పంచాయతీరాజ్ కాలనీ మున్సిపల్ పార్కు నిర్మాణంలో చోటు చేసుకున్న అవినీతిపై విచారణ జరుపుతామని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. నగరంలో పార్కులన్నింటిపై విచారణ చేపడతామన్నారు. పంచాయతీరాజ్ కాలనీ మున్సిపల్ పార్కుకు దివంగత గణపతిరావు పేరు పెట్టాలని గతంలో మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అయితే పట్టణాభివృద్ధి శాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీ లక్ష్మీ తండ్రి నాగేశ్వరరావు పేరుతో 2.18 కోట్ల ప్రజాధనంతో అధికారులు నిర్మించిన పార్కును ఈ ఏడాది జనవరి 24న శ్రీలక్ష్మి ప్రారంభించారని, రాష్ట్ర గ్రీన్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ నిధుల నుంచి 2 కోట్ల రూపాయలు, మచిలీపట్నం నగరపాలక సంస్థ నుంచి మరో 18 లక్షల రూపాయలు పార్కు ఏర్పాటుకు ఖర్చు చేశారని మంత్రి కొల్లు రవీంద్ర వివరించారు. పైగా శ్రీలక్ష్మి తండ్రి నాగేశ్వరరావు విగ్రహం కూడా ఏర్పాటు చేశారన్నారు. చూసాం కదా, గత ప్రభుత్వంలో ఇష్టారాజ్యంగా వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు చేసుకున్నారు. పంచాయతీరాజ్ కాలనీలో ఉన్నటువంటి పార్క్కి ఆనాడు కొనకళ్ళ గణపతి గారి పేరు మీద పార్క్లో ఆయన పేరు నామకరణ చేయాలని, ఎందుకంటే ఆయన ఒక సంఘ సంస్కర్తగా అనేక మందికి సేవా కార్యక్రమాలు చేశారు. మున్సిపాలిటీలో తీర్మానం చేశారని బోర్డు ఉన్నా కూడా లెక్క చేయకుండా బోర్డు పీకేసి శ్రీలక్ష్మి గారి మీద ప్రేమతో, ఎందుకంటే అక్కడి నుంచి ఏదో నిధులు తీసుకొస్తారేమో అనుకున్నాం. ఆనాడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు పేర్నాని గారు, ఆవిడేదో ఖర్చు పెడతారని చెప్పారు, కానీ ఖర్చు పెట్టింది ఏమీ లేదు. మున్సిపాలిటీకి, బందర్ మున్సిపాలిటీకి వచ్చింది ₹1 లేదు. పైగా ఎదురు 1,90,00,000 రూపాయలతో పార్క్ డెవలప్మెంట్ పేరుతో దోపిడీ. మేము ఆ రోజు కూడా చెప్పాం, ఈ పంచాయతీరాజ్ కాలనీలో పార్క్కి మున్సిపాలిటీలో గ్రీన్ డెవలప్మెంట్ కోసం ఉన్నాయి, దానికి ఖర్చు పెట్టుకోవచ్చు. ఇవాళ వాళ్ళ తండ్రి గారు, మీకు ప్రేమ ఉంటే స్థలం కొనుక్కోండి, ఆ స్థలంలో మీ తండ్రి గారు బొమ్మలు పెట్టుకుంటారు, ఇంకెవరు పెట్టుకోవచ్చు. కానీ ఇటువంటి ఆయన ఉద్యోగం చేసుకుని ఆయన పని ఆయన చేసుకున్నారు. మీకు నిజంగా ప్రేమ ఉంటే ఆ కార్యక్రమాలు చేయాలి, లేకపోతే ఆయన పేరు మీద మీరు ఏదైనా ట్రస్ట్ పెట్టి ఏదైనా సపోర్ట్ చేయాలి. అలాంటివి చేయకుండా ప్రభుత్వ నిధులతో ఖర్చు పెట్టి ఆయన విగ్రహం పెట్టి అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇవాళ ప్రజలు చూసి ఊరుకునే సమస్య ఉండదు. దీని మీద ఖచ్చితంగా విచారణ చేయించాల్సినటువంటి అవసరం ఉంది. పార్కులో జరిగినటువంటి దాదాపు 2,18,00,000 కనబడతా ఉంది. వీటన్నిటి మీద సమగ్ర విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతవరకు ఖర్చు పెట్టారో ఏంటనేది కూడా డీటెయిల్స్ మొత్తం బయటకు తీస్తాం. ఇక్కడే కాదు, మొత్తం అన్ని పార్కుల్లో కూడా. మరి ఆనాడు మేము పూర్తి చేసినటువంటి పార్క్కి ఓపెన్ చేయడానికి కూడా మరి పేర్నాని గారికి మనసు రాల. చివరికి ఆ గేటు పడి ఒక కుర్రవాడు చనిపోయాడు. కనీసం ఆ కుర్రవాడికి ఒక పైసా కూడా ఇవ్వలే. ఇవాళ మేము సీఎం రిలీఫ్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లి ఆ బిడ్డకు కూడా, ఆ తల్లిదండ్రులకి కొంత సహాయం చేయాలని చెప్పి కూడా ఆల్రెడీ ప్రపోజల్ పెట్టాం. ఖచ్చితంగా అది చేస్తాం. ఇవాళ ఇవన్నీ కూడా బందర్లో ఉన్నటువంటి అనేక దుర్మార్గాలు గత ప్రభుత్వంలో చేశారు, అవన్నీ కూడా బయటికి తీస్తాం. కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రాక గ్రామ పంచాయతీ సర్పంచి భర్త పలు అక్రమాలకు పాల్పడుతూ గ్రామ పంచాయతీ ఆస్తులను, నిధులను దుర్వినియోగం చేశారని ఉప సర్పంచి వార్డు మెంబర్స్ ఆరోపించారు. కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రాక గ్రామ పంచాయతీ సర్పంచి భర్త తానే సర్పంచ్నని,
పలు అక్రమాలకు పాల్పడుతూ గ్రామ పంచాయతీ ఆస్తులను నిధులను దుర్వినియోగం చేస్తూ అజమాయిషీ చెలాయిస్తున్నాడని ఉప సర్పంచ్ పులి భాస్కరరావు మరియు గ్రామ వార్డు మెంబర్స్ ఆరోపించారు. మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చిన్నపాండ్రాక పంచాయతీ ప్రెసిడెంట్ భర్త కొడ్రు ఆరోగ్యం తనకు నమస్కారం పెట్టలేదని పారిశుధ్య కార్మికులను విధుల నుంచి తొలగించారని తెలిపారు. కనీసం పారిశుధ్య కార్మికుల జీతాలు కూడా చెల్లించలేదని వాపోయారు. అధికారులు స్పందించి తమకు రావాల్సిన జీతాలు తిరిగి ఇప్పించాలని, అలాగే జీవనాధారం కోల్పోయి తిరిగి విధులోకి తీసుకోవాలని కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ సమర్పించడం జరిగిందన్నారు. పంచాయతీలో సర్పంచ్ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారని, దీనిపై విచారణ జరిపించాల్సిందిగా కోరామన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్స్ ఎండి హబీబుల్లా, ఎంఎల్ నారాయణ, పి కృష్ణ, పి వెంకట నరసింహారావు, బి మారమ్మ, ఎం శివపార్వతి, జి విశాఖమ్మ, టి మూర్తి తదితరులు పాల్గొన్నారు. నేను ఫస్ట్లోనేమో ఎండ వచ్చేసరికి వెళ్ళిపోండి పని చేసుకుని ఎందుకు ఎండలో చేయటం, అక్కడ కూర్చుంటారు ఎందుకు, వచ్చి ఇక్కడ బల్లల మీద కూర్చోండి అవి కూర్చోండి అని చెప్పేవాళ్ళు కొత్తలో. ఎందుకు పెద్దవాళ్ళు ఎదురుగా కూర్చుంటామా అలాగే చేతాడు మేము కూర్చున్నాం. తర్వాత ఏంటి ఎక్కడ కాబట్టి అక్కడ మాకు నమస్కారం చేయట్లేదు ధీమాగా ఉంటున్నారు అయ్యారంటే మేము చూడడం పని చేస్తున్నాం కదండి, పని చేస్తా ఎవరు వస్తున్నారో మేము చూసుకుంటామా, చూడలేదంటే మీరు ఎట్లా ధీమాగా మీరు చేయొద్దు అసలు పంచాయతీలో మేము అయితే జీతాలు ఇవ్వడానికి మేము లేవు, జీతాలు ఇవ్వడానికి మా దగ్గర అమౌంట్ ఏం లేదు, పంచాయతీ నుంచి ఏం రావట్లేదు, మా సొంత సొమ్ము మీకు ఇస్తామా ఏమో మానేసేయండి, మీరు చేసినా సార్ ఉచితంగా మీరు చేయటమే కానీ మీకు జీతాలు ఇమ్మన్నారండి అని అంటే అలా అంటారు ఏంటండి, మేము ఏ పనికి వెళ్ళకుండా ఇది చేస్తున్నాం కదా మరి ముందు చెప్పాలి కదా, మరి చేసాం మా జీతాలను ఇచ్చేయండి పోనీ మానేస్తామంటే ఏమో మేము పంచాయతీలో మేము చేయొద్దు అన్నాం ఎందుకు చేస్తున్నారు, మీరు మానపోతే బాగోదనేసి నోటీసులు పంపించారండి మాకు. నోటీసులు తీసుకొచ్చి ఎవరు ఇచ్చారండి, పోస్ట్ ఆఫీస్ నుంచి వచ్చి మనిషికి 9,000 రావాలండి. అదే చెప్పారండి. ఇంటికి కూడా వెళ్ళాం, ఇంటికి మానేమన్నారు, కారణం ఏంటి మేమేం తప్పు చేసాను మానేమన్నారు, ఇంటికి కూడా వెళ్ళాం 2-3 సార్లు. మీరు రావద్దమ్మా అసలు సొమ్ము లేదు అమౌంట్ లేదు మేము వీటానికి, మా సొంత డబ్బులు ఇస్తామేంటి మీకు చేయించుకుని, గవర్నమెంట్ ఆపేశారు, వాళ్ళ భర్త గారేనండి. ఆమె ఏమో నేనేం చేయనమ్మా ఆయన అంటుంటే మేమేం చేయనని ఆమె అనేది, సర్లు ఎట్ట కొట్ట అడగండి మీరే అడగండి ఆయన అనేది, ఆమెదేం లేదండి. ఈయనే ప్రతిదీ ఈయనే మాట్లాడేవాడు, ఆయనే చెప్పేవాడు సమాధానం మాకు. భాస్కరరావు గారు చెప్పిన ఇవన్నీ వాస్తవాలండి, ఎన్ని పేపర్స్లో ఉన్నాయన్నీ కూడా వాస్తవాలు, యథావిధంగా జరిగినవన్నీ కూడా వాస్తవ రూపంలో డిఎల్పిఓ గారికి కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దీని మీద వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకుంటారో చూసి తదుపరి చర్యలు ఏంటనేది దాని గురించి మనం బోర్డు మీటింగ్ వేసి బోర్డులో ఆలోచించి దాన్ని బట్టి ఏం చేయాలనేది నిర్ణయం తీసుకుంటాం. మనకు స్టార్ట్ అయిన కాడ నుంచి కూడా భర్త గారి నిర్ణయాలు తీసుకోవడం, చేయటం, రావటం, తిరగటం, అజమాయిషీ అంతా కూడా ఆయనే. ఈమెకి ఏదన్నా మొన్న కూర్చోబెట్టి ఇట్లా అవినీతి జరిగిందని చెప్పి అడిగితే మాకేం తెలియదండి అంతా ఆయనే చూసుకుంటున్నాడు, నాకేం తెలియదు అంటున్నాను. మీటింగ్ ఎప్పుడు వస్తుంది వచ్చి కూర్చుంటుంది అంతే. నేను అడిగిన లేండి ఏదైనా జరిగితే మాత్రం ఇట్లా కేసులు పెడతానే ఏ చేస్తానని చెప్పి బెదిరియటం చేయటం చేస్తున్నాడు. ఈ విధంగా జరుగుతుంది. దీన్ని ఏదైనా ఒక క్రమశిక్షణా పద్ధతిలో పెట్టాలని చెప్పేసి ఇప్పుడు బోర్డు మీటింగ్ వేసుకుని ఇట్లా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. 9 మంది ఉన్నారు, 9 మంది ఉన్నారు. కనుమ వాళ్ళు ఊళ్ళో లేకపోతే 9 మంది సంతకాలు పెట్టారు. అది సంతకాలు చేసింది మేము కలెక్టర్ గారికి వాళ్ళకి ఇచ్చాము. వీళ్ళు 9 మంది వార్డు మెంబర్లే. సర్పంచ్ భర్తపై నెంబర్లు అందరూ అసంతృప్తితోనే ఉన్నారు. ఇప్పుడు ఈ బిల్లులు కూడా వాళ్ళ అబ్బాయి పేరు మీద కొట్టించుకుంటే నెంబర్లో చూస్తూ ఉంటారా? 15 ఫైనాన్స్ వాళ్ళలో జమ చేయమని మేము డిపో ఆఫీస్కి కంప్లైంట్ ఇచ్చాం, ఇటు కలెక్టర్ గారి కాడ ఇచ్చాం. దాని రిసిప్ట్ ఇది ఉంది. దాన్ని మరి చూసి డిపో గారు ఏ నిర్ణయం తీసుకుంటారో కలెక్టర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో అదే మేము వెయిట్ చేసి చూస్తాము. మేము చెత్త సేకరణ చేసేవాళ్ళం అండి. అయితే మాతో అన్ని పనులు చేయించేవాళ్ళు, డ్రైనేజీ తీయాలని, చెట్లు కొట్టాలని చెప్పి, సున్నాలు కొట్టాలని చెప్పి ఏమైనా సరే మొత్తం అన్నీ చేపించేవాళ్ళు అండి. అసలు డ్రైనేజీ అయితే మేడం గారిని అడిగితే బందరు డ్రైనేజీ మీ వంతు కాదమ్మా, మీరు ఓన్లీ చెత్త వరకే చేయాలని చెప్పారండి మాకు. 2 సంవత్సరాల నుంచి అండి. ప్రెసిడెంట్ గారే కావాలని తీసేశారండి మమ్మల్ని. ఎక్కడ కనపడినా నమస్కారం పెట్టట్లేదు వీళ్ళు అని ఉదయం కనిపించినప్పుడు పెట్టేవాళ్ళం అండి. ఆయన ప్రతిసారి కనిపించినప్పుడల్లా పెట్టాలంటే అండి మేము, అందువల్ల అలా పెట్టట్లేదని చెప్పేసి మమ్మల్ని కావాలని తీపిచ్చేసి మమ్మల్ని పంచాయతీకి కూడా రావద్దని చెప్పి మా ఇంటింటికి మనిషికి నోటీసులు కూడా పంపించారండి. భర్త గారికి నమస్కారం పెట్టలేదని చెప్పండి.
9,000 అండి, నెల 15 రోజులు రావాలండి. అయితే మేమేమో చేయొద్దని చెప్పాము, అయినా సరే మీరు చేశారు, ఆ జీతాలు నేను ఎందుకు ఇస్తాను, నేను ఇవ్వను అన్నారండి ప్రెసిడెంట్ గారు. పంచాయతీ నుంచి ఆదాయం లేదు మీకు ఇవ్వటానికి అని చెప్పేసి అన్నారండి. బెరాకా వ్యవస్థాపకులు సత్యనారాయణ సేవలు మరువలేనివని పలువురు వక్తలు అన్నారు. మచిలీపట్నం బెరాకా ప్రార్థనా మందిరం వ్యవస్థాపకులు సత్యనారాయణ మరణం తీరని లోటు అని పలువురు వక్తలు అన్నారు. ఎందరో పేద విద్యార్థులకు, అనాథలకు బెరాకా సంస్థల సత్యనారాయణ, వారి కుమారులు కిరణ్ పాల్ చేస్తున్న సేవా కార్యక్రమాలు మరువలేనివని వారు పేర్కొన్నారు. ఎందరో నిరుపేద కుటుంబాలకు బెరాకా అండగా నిలబడిందని, సత్యనారాయణ కుటుంబం మొత్తం సేవకు పునరంకితమైందని అన్నారు. ఎందరో అభాగ్యులకు బెరాకా ప్రార్థనా మందిరం ద్వారా సహాయ సహకారాలు అందించడం ఈ ప్రాంత ప్రజలకు శాశ్వతంగా గుర్తుండిపోతుందని అన్నారు. నిత్య దైవ ప్రార్థనతో సత్యనారాయణ అనేక మందికి ఆధ్యాత్మిక చేయూత అందించడం జరిగిందని అన్నారు. సత్యనారాయణ భౌతిక గాయానికి రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు, టీడీపీ నాయకుడు బూరగడ్డ వేదవ్యాస్, జనసేన నాయకుడు బండి రామకృష్ణ మరియు పలువురు టీడీపీ జనసేన నాయకులు, పలువురు ప్రముఖులు, వివిధ ప్రాంతాల నుంచి అనేక మంది చర్చి ఫాదర్లు, బెరాకా భక్తులు సత్యనారాయణకు ఘనంగా నివాళులర్పించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పోలిట్ బ్యూరో సభ్యులు వల్ల రామయ్య క్రమశిక్షణ కలిగిన నాయకుడని పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కొనియాడారు. చెల్లపల్లిలో నిమ్మల తోటలోని సియోన్ వృద్ధాశ్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు దిరీశం వెంకట్రావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పోలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఘంటసాల మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల చౌదరిబాబు, చెల్లపల్లి ఎంపీపీ కోట విజయరాధిక, సర్పంచ్ పైడిపాముల కృష్ణకుమారి, మండల పార్టీ అధ్యక్షులు మోర్లా రాంబాబు, తాడికొండ వెంకటేశ్వరరావు, యాలగడ్డ శ్రీనివాసరావులు కేకును కట్ చేసి వెంకట్రావుకు తెలిపించారు. అనంతరం వృద్ధాశ్రమంలో గల వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. పెద్దలు పూజ్యులు శ్రీ వరలరామయ్య గారు, పోలిట్ బ్యూరో సభ్యులు, తెలుగుదేశం పార్టీ మా పెద్ద దిక్కు, మాకు అండ ఆధారంగా ఉన్న శ్రీ వరలరామయ్య గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని చల్లపల్లి, ఘంటసాల మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ఈరోజు చల్లపల్లి నిమ్మల తోటలో ఉన్న వృద్ధాశ్రమంలో శ్రీ వెంకట్రావు గారి ఆధ్వర్యంలో ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. వారికి దేవుడు మంచి ఆయుష్, ఆరోగ్యాలు ఇచ్చి ఉన్నతమైన పదవులు అధిరోహించాలని సందర్భంగా కోరుకుంటూ, మరి బడుగు బలహీన వర్గాలకి దమ్ము ధైర్యం గల నాయకుడిగా శ్రీ వరలరామయ్య గారు ఇప్పటి వరకు కూడా మతాలకి, కులాలకి అతీతంగా పార్టీకి ఎన్నో సేవలు చేశారు. మరి దానికి గుర్తింపుగా పాలిట్ బ్యూరో సభ్యులుగా అనేక మీడియా పాయింట్లలో కూడా ప్రతిపక్షాన్ని విమర్శించే విధంగా, మరి వాళ్ళ తప్పులు ఎత్తి చూపే విధంగా ఎలాంటి జంకు గొంకు లేకుండా ధైర్యం ప్రదర్శించిన మా నేత శ్రీ వరలరామయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, వరలరామయ్య గారు అనే వరలరామయ్య గారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక్కడ మా అవనిగడ్డ నియోజకవర్గ ఎస్సీసీఎల్ నాయకుడు దిరీశం వెంకట్రావు గారు సియోన్ వృద్ధాశ్రమంలో కేక్ కటింగ్తో పాటు వృద్ధులకు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. ముందుగా మరి అలాంటి నాయకుడికి జన్మదిన కార్యక్రమం ఏర్పాటు చేసిన దిరీశం వెంకట్రావు గారికి మా రామయ్య గారి తరఫున ధన్యవాదాలు చెప్తూ, మరి ఆయన గత 5 సంవత్సరాలు ప్రభుత్వం లేనప్పుడు ఆయన వాక్చాతుర్యంతో సైకో జగన్ని గడగడలాడించి పార్టీలో కార్యకర్తలకే కాకుండా చంద్రబాబు నాయుడు గారికి కూడా కుడిభుజంగా ఉన్న అలాంటి నాయకుడికి మేము ఈ రోజున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆరోగ్య ఐశ్వర్యాలతో పాటు మంచి అధికారాన్ని కూడా కల్పించాలని చెప్పి ఆ భగవంతుడిని వేడుకుంటున్నాం. గత 25 సంవత్సరాల నుంచి ఒక కుటుంబ సభ్యుల్లాగా మమేకమై వారితో కలిసి ఉంటున్నాం. మేము ఆయన ఒక వ్యక్తిగానే కాదు, ఒక శక్తిగా కూడా ఈరోజు దళితుల సమస్యల పట్ల కానివ్వండి, లేకపోతే దళితులకు కావాల్సిన అవసరాల పట్ల కానివ్వండి, నేరుగా మరి మా మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో రోజు సంభాషించే వ్యక్తి పెద్దలు, పూజ్యులు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు వరలరామయ్య గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు అవనిగడ్డ నియోజకవర్గం ఎస్సీసీఎల్ తరఫున మరి ఇక్కడ ఎస్సీ నాయకులు అందరం కూడా కలిపి ఈ చల్లపల్లి నిమ్మలతోట సియోన్ వృద్ధాశ్రమంలో వృద్ధులకి అన్నదాన కార్యక్రమం, కేక్ కటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు
29వ డివిజన్ కోదండ రామాలయంలోని కనకదుర్గ అమ్మవారికి భక్తులు ఆషాఢ సారెను సమర్పించారు. 29వ డివిజన్ కోదండ రామాలయంలోని కనకదుర్గ అమ్మవారికి భక్తులు ఆషాఢ సారెను సమర్పించారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకాంబరి దేవిగా అలంకరించారు. తొలుత మహిళలు అమ్మవారిని తీసుకువచ్చి గాజులు, చలిమిడి, పసుపు, కుంకుమ, వివిధ రకాల పండ్లు, స్వీట్లను మేళతాళాలతో పురవీధులు ఊరేగింపుగా తీసుకుని వెళ్లి ఈ డివిజన్ పరిధిలోని వివిధ ఆలయాల్లో వారు ఆషాఢ సారెను సమర్పించారు. డిప్యూటీ మేయర్ మాడపాటి విజయలక్ష్మి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.